చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళకి జవాబు ఎందుకు రాదంటే వాళ్ళు ప్రార్థనలో ఏదైతే దేవుని దగ్గర అడుగుతారో దాన్ని నమ్మరు వాళ్ళు. దేవుడు అంటాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు వేటినైతే అడుగుతారో మీరు దాన్ని పొందుకున్నారని మీరు నమ్మాలి, అప్పుడే అది మీకు దొరుకుతుంది అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. ఈరోజు చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నాకు ఇది ప్రభా, అది చేయి ప్రభా, నా అప్పులు తీసే ప్రభా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన అలా చేయొద్దు. ఇప్పుడు మీ ప్రార్థన విధానం అనేది చేంజ్ చేసేయాలి. ప్రభు ఏమంటున్నాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు వేటి గురించి అయితే మీరు ప్రార్థన చేస్తారో అది మీకు దొరికినాయని నమ్మాలా. ఈరోజు నుంచి మీరు ప్రార్థన ఎలా చేయాలంటే ప్రభా నా అప్పులు తీసే ప్రభా కాదు, ప్రభా నువ్వు నా అప్పులు తీసేసినందుకు స్తోత్రం, అలా నమ్మాలా. ప్రభా నువ్వు నాకు అప్పు తీసేసినందుకు స్తోత్రం, ప్రభా మాకు మంచి ఇల్లు ఇచ్చినావు ప్రభా, ఈరోజు నీకు ఇల్లు లేదు, నువ్వు రెంట్ హౌస్లో ఉంటున్నావు, కానీ నువ్వు ప్రార్థన ఎలాగ చేయాలా, ప్రభా నువ్వు నాకు మంచి ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం, నీకు కారు లేదు, నీకు కారు కావాలా, కానీ ప్రార్థన ఎలా ఉండాలా, ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నువ్వు నాకు కారు ఇచ్చేసినందుకు స్తోత్రం, నీకు అప్పులు ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి, కానీ నువ్వు ప్రార్థన ఎలా ఉండాలా, ప్రభా నా అప్పులు తీసే ప్రభా అనొద్దు, యేసు నామంలో నా అప్పులు తీసేసినందుకు స్తోత్రం. ప్రభా నమ్మాలండి, నమ్మి విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు జీవం మరణం నీ నాలుక వశమై ఉంది. సో నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంటకు వస్తావు. కాబట్టి నువ్వు ప్రార్థనలో కూడా నువ్వు పలకాల, ప్రభా నువ్వు తీసేసినందుకు స్తోత్రం ప్రభా, అప్పులు తీసేసినందుకు స్తోత్రం ప్రభా, నాకు కారు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా, నాకు మంచి ఓన్ హౌస్ ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా అని చెప్పి విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యం మన జీవితంలో మీరు ఇలాగ ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. కంపల్సరీ మీ జీవితంలో మీరు అద్భుతాలు చూస్తారండి. ఈ ప్రభా అనొద్దు, తీసేసినావు ప్రభా, ఇచ్చేసినందుకు స్తోత్రం ప్రభా, నాకు వచ్చేసింది ప్రభా అని చెప్పేసి నమ్మాల విశ్వాసంతో. ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు నమ్ముతావో నువ్వు అడిగినవన్నీ దేవుడు నీకు దయచేస్తాడు.